హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరల్లి. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే డిఫరెంట్గా ఒక రెసిపీ అయితే చేస్తున్నా. ఈజీగా ఉంటుంది, జల్దీ అయిపోతుంది, పెద్ద పని ఏమి ఉండదు అసలు. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నా నేను. అయితే ఫస్ట్ మనకి బ్రెడ్ కావాలి. ఈ బ్రెడ్ని ఏం చేయాలంటే ఇట్లా చిన్న చిన్న పీసెస్ లెక్క చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. బ్రెడ్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలు లెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏమేయాలంటే ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ గప్చుప్కి కట్ చేసినట్టు కట్ చేయాలి చిన్న చిన్నగా. ఈ ఆనియన్స్ వేస్తున్నా ఫస్ట్. తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నా. పచ్చిమిర్చిని సన్నగా రౌండ్గా కట్ చేసిన చూడండి. వీటిని గిట్లా వేస్తున్నా. చిన్న చిన్నగా కట్ చేసిన టమాటా వేస్తున్నా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. అట్లనే కొంచెం పసుపు వేస్తున్నా. కొంచెం కారం వేస్తున్నా. 1/2 స్పూన్ ఉంటుంది కారం. మనం పచ్చిమిర్చి వేసినాం కదా, అందుకే కారం కొంచెం తక్కువ వేయాలి. కొంచెమే అంటే కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. 1 స్పూన్ శనగపిండి వేయాలి. ఇప్పుడు వీటిని మంచిగా ఒకసారి కలపాలి. ఇవి బ్రెడ్ పీసెస్కి మొత్తం ఇవన్నీ కలిసేటట్టు కలపాలి ఒకసారి. బ్రెడ్ని మరీ గట్టిగా కలపకండి, మొత్తం పౌడర్ లెక్క అయిపోతుంది. కొంచెం మెల్లగానే కలపాలి. ఇప్పుడు ఒక 3 ఎగ్స్ తీసుకున్నా. ఈ ఎగ్స్ని గిట్లా ఇందులోనే కొట్టి పోయాలి. మ్యాగీ వచ్చింది ఏంటి అనుకుంటుర్రా? డిఫరెంట్ రెసిపీ అని చెప్పినా కదా. ఇప్పుడు మ్యాగీ వేయాలి. మ్యాగీని ఇట్లనే వేయొద్దు. మ్యాగీని ఇట్లా సేమ్ మనం బ్రెడ్ని ఎట్లా చూర చూర వేసేసినామో సేమ్ మ్యాగీని గిట్లా ఇట్లా చూర చూర వేసి చిన్న చిన్నగా వేసేయాలి ఇందనే ఇట్లా. మొత్తం ఇట్లా చిన్నగా చించి వేస్తున్నా మ్యాగీని. మ్యాగీ మసాలా గిట్లా వేస్తున్నా. కొంచెం ధనియాల పొడి గిట్లా వేయాలి. వీటన్నిటిని వేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలపాలి, ఇక కలిసేటట్టు. ఎగ్, బ్రెడ్, మ్యాగీ మొత్తం మంచిగా కలవాలి ఇక. చూడండి, ఇగో ఇట్లా మంచిగా కలపాలి దీన్ని. ఒక ప్యాన్ అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టిన. ప్యాన్ కొంచెం వేడి కావాలి. ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ తోటి ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న వడలు లెక్క వేసుకోవాలి దీన్ని. ఇగో ఇట్లా రౌండ్గా చిన్న చిన్న వడల్లాగా వేయాలి.
స్టవ్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి ఇవి, అసలు స్టవ్ పెద్దగా పెట్టొద్దు. ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ తిప్పాలి వీటిని. మాడిపోకుండా స్టవ్ సిమ్లో పెట్టి మెల్లగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇక మంచిగా ఫ్రై అయినాయి చూడండి ఒకసారి. ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇక వీటిని చూడండి అన్నీ మంచిగా ఫ్రై అయినాయి. ఇగో ఎగ్ మ్యాగీ వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎట్లున్నాయో. టేస్టింగ్ టైం. చూడండి లోపల ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి. కొంచెం సాస్ పెట్టుకొని మస్తు వచ్చింది. డిఫరెంట్ ఉంది అసలు టేస్ట్. ఈవినింగ్ టైంలో అయితే ఈ స్నాక్స్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. జల్దీ అయిపోయే స్నాక్స్ ఏమైనా వేసుకోవాలి అనిపించింది అనుకోండి మీకు, ఇది వేసుకోండి జల్దీ అయిపోతుంది. అసలు టైం గిట్లా ఎక్కువ అస్సలు తీసుకోదు. టేస్ట్ ఇట్లా మస్తు ఉంటుంది. ఇంకా మీకు కొత్త కొత్త రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.